అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా పట్టణం మరియు పల్లెల్లో ఉన్నటువంటి రామాలయాల్లో శ్రీరామనవమి వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు. అత్యంత భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలను భక్తులు నిర్వహించారు. వేకువజాము నుంచే ప్రత్యేక పూజలతో రామాలయాలన్నీ కూడా కిటకిటలాడాయి. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. అనంతరం వివిధ రామాలయాల వద్ద భారీ అన్న సమారాధనలను నిర్వహించారు. ఇప్పుడు పట్టణంలో ఉన్నటువంటి రామాలయాల్లో కొన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. బాబేడి వేదవ్యాసనామదేశ్య శ్రీలక్ష్మీనామదేశ్య నారాయణ నిధి నామదేశ్య రేచల్ గోత్రవస్య సాయిగౌరవదేశ్య నాగప్రతిమామదేశ్య సిద్ధాంతనామదేశ్య సౌరమానం క్షేమ శైరధైర విజయాయ ఆరోగ్యాభివృద్ధిరస్తు. నిదేర్దినాం దీవెంగళ నివాసాయ
శుక్రాచార్య పురోగమై సర్వేశ్చ భూమే చేసేయండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. పెడన మున్సిపల్ పంచాయతీలోనే ఇక్కడ మన గుణాలపల్లి ఏడో వార్డు కదా, 6వ వార్డులోనే వేయించేసి ఉన్న మా కోదండ రామాలయం అది కళ్యాణ మహోత్సవం ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదీ కాకుండా ఈ దేవాలయం కట్టి మేము 7వ సంవత్సరం అయింది. ఇది ఈ 7వ సంవత్సరం అదేవిధంగా భారీ ఎత్తున జరుగుతూనే ఉంది. ఈ భారీ ఎత్తున అన్న సమారాధన కళ్యాణము ఊచా తప్పకుండా శాస్త్రోక్తంగా పూర్తిగా జరిపిస్తాము. ఈ హరిన వాళ్ళకే మాకు తలమానికంగా నిలిచింది గుణాలపల్లి అనేది. ఈ గుణాలపల్లిలోనే రామాలయం కృష్ణా జిల్లాలో కూడా ఒక ఎస్సీ లొకాలిటీలో ఎలాంటి టెంపుల్ మేము కట్టలేదని కూడా మేము చూసించలేదు, ఎక్కడ లేదు. చాలా మంది చెప్తూ ఉన్నారు. మాకు ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి. ఆ పనులు కూడా పూర్తి అయితే ఈ టెంపుల్ యొక్క పూర్తి నిర్మాణం పూర్తవుతుందని అనుకుంటున్నాము. ఈ వచ్చిన వీళ్ళందరికీ అన్న సమారాధన కార్యక్రమం అందరూ చక్కగా వచ్చి భోజనం చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన శ్రీరామనవమి సందర్భంగా గుణాలపల్లి గ్రామం 6, 8 వార్డులకు సంబంధించినటువంటి ఈ గ్రామంలో సుమారుగా 7 సంవత్సరాల క్రితం ఈ మన రామాలయం నిర్మించడం జరిగింది. ఈ రామాలయం నిర్మించినటువంటి దగ్గర నుంచి కూడాను ఇలాంటి భారీగా అన్న సంవర్ధన కార్యక్రమాలే కానివ్వండి, మరి పూజా కార్యక్రమాలు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మరి తూచా తప్పకుండా మన పెద్దల సమక్షంలో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం కూడా జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని ఇంకా రాబోయే రోజుల్లో మా పెద్దలు గ్రామ సహకారంతో మరి యూత్ యొక్క సహకారంతో ఇలాంటి యొక్క కార్యక్రమాన్ని రాబోయే రోజులు ఇంకా మున్ముందు రోజుల్లో ఇంకా భారీగా చేయటానికి మేమందరం కూడా గ్రామం అంతా కూడా యూత్ మరి పెద్దలు గ్రామ కమిటీ వారు అంతా కూడా కృషి చేసి ఈ కార్యక్రమాన్ని మరింత రాబోయే రోజులు దిగ్విజయం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వర్తించడానికి మా పెద్దల సహకారం మరి ఎన్నంత ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరి గ్రామ కమిటీ సభ్యులకు మరి గ్రామ వారికి అందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం పెద్ద ధన్యవాదాలు సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా 6వ వార్డు గుండాలపల్లిలో ఏం చేసి ఉన్న శ్రీ కోదండ రామాలయంలో భారీ అన్న సమారాధన 2000 మందికి కార్యక్రమం జరుగుతుంది. ఈ దేవాలయం 7 సంవత్సరాలు అయింది నిర్మించి, ఘనంగా నిర్మించారు ఈ దేవాలయాన్ని. ఈ దేవాలయంలో ప్రతిరోజు నిత్యం పూజలు జరుగుతాయి. ఈ దేవాలయంలో అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఏకదీక్షగా ప్రారంభించి జరుపుకుంటున్నాం. కావున గ్రామస్తులు సంఘ సభ్యులందరూ పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. జై. కోడూరి ఆరాధ్య హేమంత్ స్వాముల వారికి 500 రూపాయల కానుక సమర్పించినారు. దీనిని మీరు కుటుంబ సభ్యులను సీతారాముల వారు సభ్యులను కాపాడవలసిందిగా కోరుచున్నా సమర్పించినారు. మన గుండాలపల్లి అన్న సమారాధన కార్యక్రమం ప్రారంభమైనది. భక్తులందరూ కూడా ఈ అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం.
కోరుచున్నాం. గున్నాలపల్లిలో వేచేసి ఉన్న శ్రీ కోదండ రామాలయం దగ్గర భారీ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది కావున భక్తులు విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. శ్రీ గున్నాలపల్లి కోదండ రామాలయం దగ్గర భారీ అన్న సమారాధన జరుగుతుంది కావున భక్తులు విరివిగా బళ్ళ గంగాధర్ గారు స్వామివారికి 51 రూపాయల కానుక సమర్పించినారు. వీరిని వీరి కుటుంబ సభ్యులను శ్రీ సీతారామ స్వామి వారు సదా వెలవెల్లా కాపాడవలసిందిగా కోరుతున్నాం. కమ్మగంటి లక్ష్మణ గారు స్వామివారికి 51 రూపాయల కానుక సమర్పించినారు. వారిని వారి కుటుంబ సభ్యులను స్వామివారు సదా వెళ్ళవేళ కాపాడవలసిందిగా కోరుతున్నాం. కాసా శ్రీనివాసరావు గారు స్వామివారికి 120 రూపాయల కానుక సమర్పించినారు. వారిని వారి కుటుంబ సభ్యులు ఒక్క నిమిషం ఆగు సన్మారావు. రోజువారి ఆనందంలో పద వెళ్దాం పద. యాదవ్ సంఘం అయితే ఇండియా లెవెల్లో ఎక్కడ ఆల్ ఇండియా పంజాబ్లో గుజరాత్లో అహ్మదాబాద్లో ప్రసాద్ గారు ఎంతమంది నాయకులు ఉన్న వ్యాధి వ్యవసాయాన్ని పనిచేసేటువంటి టైంలో మీ వాడిని పంపించాలి మాకు మల్లిపార్లో లాస్ట్ టైం మంచిగా స్పీచ్ ఇచ్చాడు, ఎదిరిపోయాం మేము. లైన్లో ఇటు చూడండి.
పవిత్రమైన రోజు. ఇవాళ మరి హిందువులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఉన్నటువంటి హిందూ సమాజమే కాకుండా ఇతరులు కూడా చాలా చోట్ల ఇండోనేషియా లాంటి దేశాల్లో ఇతరులు కూడా శ్రీరామనవమి ఘనంగా జరుపుకుంటారు. శ్రీరాముడి కళ్యాణం లోక కళ్యాణం అని, ఆయన కళ్యాణం వల్ల లోకం సుభిక్షంగా ఉంటుందని, పచ్చగా ఉంటుందని, ఉండాలని కోరుకుని శ్రీరామనవమి రోజున అందరూ ప్రతి చోట ఎవరికి వీలున్న చోట వాళ్ళు మరి కళ్యాణం నిర్వహిస్తడం మంచి సాంప్రదాయం. మంచి జరగాలి. రాములు వారు మంచి పరిపాలకుడు. ఆయనటువంటి సద్గుణాలు గల మనిషి ప్రతి మనిషిలోనూ ఇది ఉండాలని అందరూ కోరుకుంటారు. ఇవాళ తోటమూల గ్రామంలో నా మిత్రుడు ఆప్తుడు రామకృష్ణ గారు కళ్యాణం చేస్తూ ఈ యొక్క కళ్యాణానికి రమ్మని ఆహ్వానించారు. అలాగే పెడంలో ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా కొన్ని రామాలయాల్లో కళ్యాణం జరుగుతుంది బందర్లో. మరి నాకు వీలున్నంత వరకు అన్ని చోట్ల కూడా మరి రాముల వారి కళ్యాణం దర్శించుకుంటే మంచి జరుగుతున్నటువంటి అభిప్రాయంతో ఈ కళ్యాణంతో ప్రజలందరికీ కూడా మంచి జరగాలి, తెలుగు ప్రజలకు ప్రత్యేకించి మంచి జరగాలని కోరుకుంటూ అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు పేడనపట్నంలో శ్రీరామనవమి, శ్రీరాముల వారి కళ్యాణం అన్ని చోట్ల కూడా అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న పెడనపట్న ప్రజలకి, అలాగే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి రామ భక్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆ శ్రీరామ రక్ష మనకి ఎల్లవేళలో ఉండాలని, సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవనం సాగించాలని కోరుకుంటూ మరి ఈ రోజున పెడన 8వ వార్డులో ఉన్న కోదండ రామాలయంలో గత కొన్ని సంవత్సరాలుగా మా సోదర సమానుడు వరద రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వర్తించడం, తరువాత పట్నంలో ఈ ప్రాంతంలో ఎక్కడా జరిగిన విధంగా అన్న సమారాధన కార్యక్రమం చేయటం చాలా గొప్ప విషయం. వారికి వారి కుటుంబానికి ఆ శ్రీరామ రక్ష ఎల్లవేళ అన్నదండలుగా ఉండాలని, సుఖ సంతోషాలతో రానున్న రోజుల్లో అష్టైశ్వర్యాలతో గడపాలని ఆ శ్రీరాముడు వారికి ఆశీర్వాదం ఇవ్వాలని, అలాగే ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా శ్రీరాముడు శ్రీ కోదండరాముడు సీతా సమేత శ్రీ కోదండరాముడు ఆశీస్సులు కావాలని, వారి ఆశీస్సులతో మరి ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఆయురారోగ్యాలతో మనందరం కూడా జీవనం గడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై శ్రీరామ్. ఈరోజు శ్రీరామ నవమి సీతారాముల కళ్యాణ సందర్భంగా మరి తెలుగు 2 రాష్ట్రాల్లోనూ విశేషమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఈ రోజున. అలాగే పెడన 8వ వార్డు ఈ రంగాబొమ్మ సెంటర్లో వరదు రామకృష్ణ ఉమాదేవి దంపతుల సమేతంగా శ్రీరామ కళ్యాణ మండపం మహావైభవంగా నిర్వహించారు. అలాగే గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఈ శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణంతో పాటు సకల జనులకు వేలాదిగా అన్న సమారాధన చేస్తూ ఈ వరదు రామకృష్ణ గారు ఈ కళ్యాణ మహోత్సవానికి ఒక గొప్ప గుర్తింపు తీసుకొచ్చారని, ఈ కార్యక్రమంలో పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తామని, అలాగే మన పెడన మున్సిపల్ చైర్మన్ గారు కటకం ప్రసాద్ గారు మరి వారి పరివారం అంతా వచ్చి స్వామివారిని దర్శించి వారి కృపకు మేము పాత్రలమయ్యామని చెప్తూ చక్కటి 4 మాటలు చెప్పారు. వారిని ఉద్దేశించి ఈ సందర్భమున 2 మాటలు చెప్పే అవకాశం నాకు కల్పించినందుకు వరదు రామకృష్ణ దంపతుల వారికి, ఆ శ్రీరాముల వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. ఆయన ఆరోగ్యేశ్వర భగవాన్ కలజేసిందిగా ప్రార్థించారు. కల్లా సత్యనారాయణ గారు సీతారాములకి ఉచ్చికొండ వెంకట పూర్ణచంద్రరావు గారితో సీతారాములకి 50 రూపాయలు కానుకతో 52 రూపాయలు ఉచ్చికొండ గారు సీతారాములకి 105 రూపాయలు కానుకతో అర్పించారు. వారిని వారి కుటుంబాన్ని సీతారాముల ఆరోగ్యేశ్వర భగవాన్
సీతారాములకి వీరభద్రాపురం రామకృష్ణ సీతారాములకి 100 రూపాయలు కానుక. సీతారాములకి 50 రూపాయలు కానుక సమర్పించారు. వరదు కొండయ్య గారు వరదు వెంకటేశ్వరరావు గారు సీతారాములకి 100 రూపాయలు. శ్రీరామ మందిరం నిర్మాణం గత ఏడాది ఏప్రిల్ 27న భూమి పూజ జరిగిందండి. ఆ రోజు ఎమ్మెల్యే గారు, ఈ ఊరు గ్రామ సర్పంచి జోగి వెంకటరమణ గారు తదితరులందరూ పాల్గొన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిర్మాణ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. దాతల సహకారం, ఊరి పెద్దలు అందరి సహకారంతో ఈ నిర్మాణం జరుగుతుంది. ఈరోజు మన పెడన పట్టణ ఎమ్మెల్యే గారు వచ్చి చూసి వెళ్ళారు. ఒకసారి ఆయన కూడా దృష్టిలో మేము అందరం దీని గుడి అభివృద్ధి గురించి మాట్లాడాం. ఆయన సానుకూలంగా స్పందించారు. దీనికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తానన్నారు. ఈ మందిరం యొక్క కమిటీకి నేను చైర్మన్ అండి. నా పేరు బెదవాడ ప్రసాద్. ఉప సర్పంచి ఉపాధ్యక్షులు పరసా వీర వెంకటేశ్వరరావు, సెక్రటరీ గారు పోలగాని రామ్మోహన్ రావు గారు, జాయింట్ సెక్రటరీ ఆరట్ల వెంకటేశ్వరరావు గారు, ట్రెజరర్ దాయిరెడ్డి గంగాధరరావు గారు, కమిటీ సభ్యులు బూసనపోయిన స్వామి, కృష్ణ గారు, సోమయ్య గారు, ముక్కు వెంకటేశ్వరరావు గారు, బెదవాడ నరేష్, బెదవాడ పాండురంగారావు, బెదవాడ వీరబాబు గారు, బెదవాడ దుర్గయ్య గారు, మేమందరం సభ్యులండి. ఈ గ్రామాన్ని ఈ అభివృద్ధి చేయాలి, గుడిని తీసుకెళ్లాలని చెప్పి అందరి దృష్టిలో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఇంకా ప్రతిష్ట కాలేదు, అందుకోసం బయట సిద్ధాంతి గారు కూడా బయట పెట్టుకుని చేసుకోమన్నారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నెరవేర్చాం సార్. సుమారుగా ముందు వైపు గ్రిల్కి 50,000 రూపాయలు, ఎస్ఎస్ గ్రిల్లు 50,000 రూపాయలు అంచనా వేశారు. ఉత్తర దక్షిణాలు కూడా సుమారుగా అంతే ఉంటాయి. దర్వాజాకి గ్రానైట్ దర్వాజా పెడుతున్నామండి. దానికి తలుపులకు వచ్చి 40,000 రూపాయలు అంచనా వేశారు. తలుపులకు కూడా స్టీల్ గ్రిల్లు అమర్చే దాతలు కావాలి. కాబట్టి మేము వేడుకునేది అందరినీ, హిందూ బంధువులందరినీ మాకు సహకరించి సహాయ సహకారాలు అందించవలసిందిగా ప్రార్థన. నిర్మాణంలో సహకరించి మా ఈ ప్రార్థనని అందరూ సారీ